సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభంజనం సృష్టించి వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో కొంతమంది వైసీపీ నాయకులు 2024లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాభవానికి కారణాలు ఏంటనేది అన్వేషించేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఓటమికి కారణం వాలంటీర్ల వల్ల ప్రజలకి నాయకులకి మధ్య ఉన్నటువంటి అనుబంధం దెబ్బతినింది అంటూ కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం ఐపాక్ టీం వల్లే వైసీపీ ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది అంటూ కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంస్కరణలే వైసీపీ ఘోర పరాభవానికి కారణమంటూ మరికొంతమంది వైసీపీ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు వైసీపీ ఓటమికి కారణాలు ఏంటి అనే అంశం గురించి మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడుతూ దుర్గా నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. వైసీపీ పరాభవానికి కారణం వాలంటీర్లని కొంతమంది వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఐపాక్ అని మరికొంతమంది వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. లేదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంస్కరణల వల్లే వైసీపీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది అంటూ మరికొంతమంది వైసీపీ నాయకులు అంచనాలు వేసుకుంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమండి, నాడు వాలంటీర్లే దేవుళ్ళు అన్నారు, నేడు వాలంటీర్ల వల్లే దెబ్బతిన్నామంటున్నారు. అది వాళ్ళే చెప్పారు, ఇది వీళ్ళే చెప్పారు. కాకపోతే మనం డే 1 నుంచి చెప్తున్నాం, వాలంటీర్ల వల్ల ప్రయోజనం లేదు. వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ఏం చేశారు? అనవసరంగా కొంతమంది ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళని, ఒక రకంగా వాలంటీర్లని. వాళ్ళకి 5,000 జీతం ఇచ్చారండి. 5 సంవత్సరాలు అదే 5,000 జీతం ఉంచారు, ₹1 కూడా పెంచకుండా. మనం అది కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాలంటీర్లు ఉండడం తప్పు లేదు, కానీ వాలంటీర్లని నమ్ముకుని అసలు వాళ్ళ పార్టీని ముంచుకున్నారు, అంతే కదా. ఇప్పుడు కార్యకర్తలతో అనుసంధానం లేదు, మనం ఎన్నిసార్లు చెప్పినా చెప్తున్నాం అదే. వాళ్ళు కార్యకర్తలతో అసలు ఎవరు మాట్లాడలేదు, 1-to-1 రిలేషన్ లేదు ఎవరితోటి. ఎమ్మెల్యేలకి లేదు, తర్వాత చిన్న నాయకులకి లేదు, మధ్య మిడిల్ మేనేజ్మెంట్ ఎవరు ఉంటారో వాళ్ళతో లేదు, తర్వాత ఎమ్మెల్యేలకి అసలు ముఖ్యమంత్రితో లేదు కదా. ముఖ్యమంత్రి అనేవాడిని వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా? ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా మీరు చూస్తున్నారు. మొత్తం ఈరోజు పార్టీ మునిగిపోవటానికి వాలంటీర్లు ఎంత కారణమో, ఇంకో పక్క ధనంజయ రెడ్డి, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి అంతే కారణం. వీళ్ళు అదే కదా చెప్తున్నారు, ధనంజయ రెడ్డి వల్ల పార్టీ నాశనం అయిపోయింది, ధనంజయ రెడ్డి మమ్మల్ని కలవనివ్వలేదు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమున్నా కూడా నాకు చెప్పు అనేవారు, ఆయన మమ్మల్ని ముఖ్యమంత్రితో కలవనివ్వలేదు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డికి ఎంత తెలుసు జరుగుతున్నది. ఆయన్ని ఒక ముసుగులో పెట్టేసి, కళ్ళకి ఒక గంతలు కట్టేసి సజ్జల రామకృష్ణారెడ్డి నడిపాడా మొత్తం, అంటే రాజ్యాంగేతర శక్తిగా, అంతే కదా. అంటే ఇక్కడ వెనకాల భారతీరెడ్డి ఉందా? మనం ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చానా, ఏదో 4 మొక్కలు చెప్పానా, వెళ్ళిపోయానా? ఆయనే అన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, ఏంటండి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు ముఖ్యమంత్రి అయ్యాకంటే. కొంతమంది పనులు చేసేస్తారండి అలా కామ్గా, అందరూ మాట్లాడలేరు అన్నాడు. ఎందుకు మాట్లాడలేడు? మరి నిన్న ఎందుకు మాట్లాడాడు ఓడిపోయాక వచ్చి? ఎందుకు ఏడ్చాడు? అంటే సింపతి కోసమా? సింపతి గెయిన్ చేయటానికా? ఇంకా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన సింపతి గెయిన్ చేసుకొని ఏం చేస్తారంటారు? అంటే మొహం చూపించాలి కదా, మళ్ళీ ప్రజలకు చూపించాలి. రేపొద్దున అసెంబ్లీకి రావాలి కదండి, అసెంబ్లీకి వచ్చి మొహం చూపించాలా అక్కర్లేదా? ఆ రోజు 23 సీట్లకే ఎంత వంకరగా మాట్లాడారు కదా వీళ్ళందరూ. మరి 11 సీట్లకే పరిమితం అయిపోయారు కదా. సో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ఎవరికైనా కూడా. అందులో అసలు ఆయన షాక్ తిన్నట్టుగా ఉన్నాడు, అసలు ఆయన ఊహించలేదు. నిజాలు ప్రతిపక్షాలు చెప్పినా నమ్మలేదు, మొత్తం మీడియా కోడే కూసినా నమ్మలేదు. ఆయన సాక్షిని నమ్ముకున్నాడు, ఆయన మనస్సాక్షిగా అర్థం కాల. ఏదేమైనా ఈ వాలంటీర్లు అన్న వాళ్ళ వల్ల వీళ్ళు ఇవాళ ఏ రకంగా దెబ్బతిన్నారు అనే దాని మీద ఆయన వాళ్ళెవరు ధర్మశ్రీ గారు ఒకళ్ళును,
తర్వాత అమర్నాథ్ గారు ఇద్దరూ కూడా వాలంటీర్ వ్యవస్థ వల్లే ఈరోజు దెబ్బతిన్నాము అని చెప్తున్నారు. అసలు మాకు మొత్తం పార్టీ నాశనం అయిపోవటానికి, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటానికి వాలంటీర్ల వ్యవస్థే కారణం అనేది వాళ్ళ ఆరోపణ. అయితే అమర్నాథ్ గారు ఒక మంచి మాట అయితే అన్నారు, మనం అది ఒప్పుకోవాలి. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని అంటున్నారు, అందులో వాస్తవం లేదు, అవి పిచ్చి మాటలు అన్నాడు. అంటే ఈయనకి ఆ వాస్తవం అర్థమైంది. ఓకే. అయితే వాలంటీర్ల వల్ల ఎలా వీళ్ళు నష్టపోయారు? ఇప్పుడు వాలంటీర్లకి వాళ్ళు నెల నెల వాళ్ళు వెళ్ళి ఒక 50 ఫ్యామిలీస్కి వాళ్ళు ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందజేస్తారండి. తర్వాత పెన్షన్లు ఇవ్వటం ఇలాంటి పనులు కదా, ఆ నవరత్నాల్లో సంబంధించేవో ఇస్తారు. అయితే ఇచ్చాక ఇంకా వాళ్ళకి అంతే పని, వాళ్ళకి వేరే పని లేదు. అయితే మనకి ఒక డౌట్ ఉండింది, వీళ్ళు ఇప్పుడు 50 ఫ్యామిలీస్ ఒక వాలంటీర్ దగ్గర వివరాలు ఉంటాయి. ఆ వివరాలన్నీ వీళ్ళు ఏ రకంగా వాడుకున్నారు? గవర్నమెంట్ వాళ్ళ పర్సనల్ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. ఆ పర్సనల్ డేటా అంటే ఇప్పుడు ఇంచుమించు వాలంటీర్లు 2 లక్షల చిల్లర ఉన్నారు. 2 లక్షల చిల్లర ఇంటూ 50 వేసుకోండి, అంటే కనీసం ఒక 1,000,000 1,000,000 మంది పైగా వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది ఎంత డేంజర్ ఇది! ఇప్పుడు అందరూ భయపడింది అక్కడ. నా పర్సనల్ డీటెయిల్స్ మీ దగ్గర ఎందుకు ఉండాలి? నా వ్యక్తిగత కదా అది. సో ఈ రకంగా కూడా నష్టం జరిగింది. తర్వాత ఈ వాలంటీర్ల వల్ల చాలామంది అమ్మాయిలు మాయమైపోయారు, మహిళలు మాయమైపోయారు అని కూడా ఒక ఆరోపణ వచ్చింది. అయితే ఆరోపణలో నిజం లేదన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో, కానీ వాస్తవాలు కొన్ని తర్వాత బయటకు వచ్చాయి. తర్వాత ఈ వాలంటీర్లు ఇంకో పెద్ద పని ఏం చేశారంటే, ఇప్పుడు వాళ్ళని ఏం చెప్పారు, మీరు రిజైన్ చేసేయండి, మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటాము మన ప్రభుత్వం వచ్చాక అన్నారు. చాలామంది రిజైన్ చేయలేదు. ఒక ఎన్ని వేల మంది, ఒక 60,000 మంది ఎంత చేశారో ఎగ్జాక్ట్ ఫిగర్ మన దగ్గర లేదు. అయితే చేస్తే వాళ్ళకేం చెప్పారు, మీరు చేసేయండి, మీకు 2 నెలల జీతం ఇస్తామన్నారు. సో చేశారు కొంతమంది. వీళ్ళనేమో ఈ ఏమంటారు ఎన్నికల విధులకి వీళ్ళని వాడుకున్నారు. వాడుకున్నాక వీళ్ళేంటి వెళ్ళి వాళ్ళకి చెప్పటం, మీరు ఫలానా వాళ్ళకి ఓటు వేయండి, ఆ రకంగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడానికి ఉపయోగించుకున్నారు. అయితే ఈ డబ్బులు పంచారు కదా ఈసారి, వైసీపీ వాళ్ళు ఓపెన్గా డబ్బు పంచారు. ఓటుకి 1,500 నుంచి 3,000 వరకు, కొన్ని చోట్ల 5,000 వరకు ఇచ్చుకున్నారని మనం విన్నాం. ఒక్క పిఠాపురంలో మాత్రం 15,000 కూడా ఇచ్చారు, 20,000 కూడా ఇచ్చారు ఓటుకని మనకు వివరాలు వచ్చాయి. అయితే ఈ డబ్బు వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళు నొక్కేశారు అని వాలంటీర్లు. ఈసారి వాలంటీర్లు డబ్బులు నొక్కేయటం ఏంటండి, ఈసారి ఎమ్మెల్యేల మనుషులే నొక్కేశారు. అదే కదా, ఇప్పుడు వంగా గీత మీద ఆఫీస్కి వెళ్ళి జనాలు గొడవ పెట్టారు మాకు డబ్బులు ఇవ్వలేదని. వల్లభనేని వంశీ కూడా డబ్బులు సరిగా పంచలేదు మా వాళ్ళని మొత్తుకున్నాడు. ఇంకా కొడాలి నాని అయితే చెప్పక్కర్లే, అతని ఫ్రెండే మోసం చేశాడని. ఇట్లా ఈ మాట అందరూ ఎవరికి వాళ్ళు నష్టపోయారు. అంటే డబ్బులు ఎలాగా మనం ఓడిపోతామని తెలుసు కాబట్టి కింది స్థాయి వ్యక్తులందరూ పంచకుండా డబ్బులు దాచేసుకున్నారు. ఎలాగో ఓడిపోతున్నా ఇంకెందుకు పంచటం ప్రజలకని. సో అది కూడా నష్టం కలిగించింది. ఏది ఏమైనా వాలంటీర్లు దెబ్బతీశారండి. సో ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంచాలా అక్కర్లేదా అనేది తర్వాత వచ్చే ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళకి వేరే రకంగా ఉపాధి కల్పించి ఈ రకంగా ఈ పేరుతో కంటిన్యూ చేయకుండా వాళ్ళని వేరే రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుందని మన ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.